ఇది ఒక వార్త. వైఎస్ఆర్సీపీ నేతలపై కఠిన చర్యలు వద్దన్న ఉత్తర్వుల పొడిగింపు, తదుపరి విచారణ ఈ నెల 23కు వాయిదా. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పలువురు వైఎస్ఆర్సీపీ నేతలపై కఠిన చర్యలు వద్దంటూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ఈ నెల 23 వరకు పొడిగించింది. తదుపరి విచారణను అదే రోజుకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ ఉత్తర్వులు జారీ చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, తలశీల రఘురాం, ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, విజయవాడ తూర్పు నియోజకవర్గం నేత దేవినేని అవినాష్ తదితరులు హైకోర్టులో పిటిషన్ వేశారు. వీళ్ళందరికీ బిగ్ రిలీఫ్ వచ్చింది. గతంలోనే ఇంటరీమ్ రిలీఫ్ వచ్చింది, నాట్ టు అరెస్ట్ వచ్చింది, వీళ్ళపైన చర్యలు తీసుకోవద్దని. దాన్నే పొడిగించారు. మళ్ళీ ఈ నెల 23 వరకు అయ్యాల మళ్ళీ వాయిదా ఇచ్చారు. ఆ రోజు దానికి సంబంధించిన వాదనలు ఉంటాయట. ఇది మొత్తానికి అయితే వాళ్ళకి అరెస్ట్ చేయొద్దని జోగి రమేష్ వ్యాజ్యంపై కూడా 23 దాకా వాయిదా వచ్చిందట. వీళ్ళని అరెస్ట్ చేయాలని మొత్తానికైతే ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది. హైకోర్టు బ్రేక్ వేసింది వాళ్ళ అరెస్ట్కి సంబంధించి.